హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు. అయితే జూన్ 1వ తేదీన 4,000 నుండి 15,000 వరకు వీరికి మాత్రమే పెన్షన్లు అనేది రాబోతున్నాయి. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అయితే విడుదల చేసేసారండి ప్రభుత్వము. అయితే మనకు ఎంతమందికి విడుదల చేశారు ఏంటనేది మీకు క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీ యొక్క పెన్షన్ ఈ లిస్టులో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, సో ఆ పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా అక్కడ చెక్ చేసుకోవచ్చు. కొంతమంది పెన్షన్ అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మీరు లింక్లో అయితే చెక్ చేసుకోండి. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మీకు క్లారిటీగా డీటెయిల్డ్గా మీకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన చూపించి క్లారిటీగా ఒక్కొక్క పాయింట్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. తప్పనిసరిగా ఛానల్ను మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా చూసుకున్నట్లయితే చూడండి, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్లు అనేవి విడుదల చేశారు ప్రభుత్వము. అయితే వీరికి జూన్ 1వ తేదీన మనకేంటంటే 4,000 నుండి 15,000 రూపాయల వరకు అయితే రాబోతున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకు ఈనాడు పేపర్లో అయితే రావడం అయితే జరిగింది అఫీషియల్గా. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 965 పెన్షన్లు అయితే మంజూరు చేశారండి ప్రభుత్వము. ఇక నుండి వారికి ఏ నెలకు ఆ నెలే కొత్త పెన్షన్లు అయితే అందించబోతున్నారు. సో ఎవరికి అందించబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకు ఈనాడు పేపర్లో అమరావతిలో రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి 965 మందికి ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2025 మార్చి తర్వాత కిడ్నీ, కాలేయము, బోధకాలు, 2 కాళ్లకు కుష్టు అలాగే గుండె వ్యాధులతో బాధపడుతున్నట్లు 965 మంది నమోదు చేసుకున్నారు. వీరికి నెలకు 10,000 చొప్పున పెన్షన్ను మంజూరైతే చేసింది. ఇక ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్లు జూన్ 1వ తేదీన వీరికి స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వారు పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి దీని మీనింగు. ఇక మనకు దీనికి నెలకు సంబంధించి 34 లక్షల వ్యయం కాబోతుంది. ఇక నుండి ఇలాంటి వారు దరఖాస్తు చేసుకున్న తర్వాత వైద్యారోగ్య శాఖ ఆమోదం తెలిపిన వెంటనే ఏ నెలకు ఆ నెల కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి మనకైతే ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. తలసేమియా కానివచ్చు, మనకు సికిల్ సెల్లు, అలాగే ఎనీమియా, అలాగే తీవ్రమైన హిమోఫిలియా, అలాగే పక్షవాతంతో మంచానికి లేదా చక్రాల కుర్చీకి పరిమితమైనటువంటి వారు, తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడుతున్న వారిని కేంద్రము దివ్యాంగుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో వీరికి కొత్త పెన్షన్లు మంజూరుకు సదరం ధృవీకరణ పత్రం కూడా అయితే సమర్పించాల్సి అయితే ఉంది. ఇక 2025 మార్చి తర్వాత ఇలాంటి వ్యాధులతో బాధపడేవారు 1,217 మంది దరఖాస్తు అయితే చేసుకున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు. వీరికి సదరం ధృవీకరణ పత్రం వచ్చిన మరుసటి నెలలోనే పెన్షన్ అందిస్తారు. తలసేమియా కానివచ్చు, సికిల్ సెల్లు, అలాగే హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయలు చొప్పున, పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారికి, తీవ్రమైనటువంటి కండరాల వ్యాధితో బాధపడే వారికి నెలకు 15,000 రూపాయల చొప్పున అయితే పెన్షన్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తలసేమియా వ్యాధి, సో ఇంకా ఏదైతే కుష్టు వ్యాధి, ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే ఫీలియా, పక్షవాతంతో మంచానికి పరిమితమైన వారు, చక్రాల కుర్చీలో పరిమితమైన వారికి, అలాంటి వాళ్ళకి సంబంధించి కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకుంటే కనుక మీరు అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి మీరు ఇక సంపాదించడానికి కూడా ఇది లేకుండా ఈ వ్యాధులతోనే మీరు సతమతమై ఉంటే కనుక, సో అలాంటి వాళ్ళు అప్లై చేసుకుంటే మీ యొక్క పేరు అనేది పరిశీలిస్తారు ప్రభుత్వము. సో ఎక్కువగా ఉంటే కనుక మీకు పెన్షన్ పైనే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నవారు ఉంటే కనుక వారికి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకేంటంటే 2025 మార్చి నుండి మనకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వీరికి సంబంధించి ప్రభుత్వం ఏంటంటే 965 కొత్త పెన్షన్లు అనేవి
విడుదల చేశారు. సో ఇక ఈ 965 మందికి మనకేంటంటే జూన్ 1వ తేదీన అయితే అందించబోతున్నట్టుగా కూడా ప్రభుత్వం క్లారిటీగా ప్రకటించడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో. ఇక మీకు 965 మందికి ఏంటంటే 10,000 నుండి 15,000 రూపాయల వరకు అయితే పెన్షన్ అనేది మన గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే తీసుకొని వచ్చి మీ ఇళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.